ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, ఐసా, రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్, ఆర్వైఏ రెండు సంయుక్తంగా కూడా ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్స్ మీద జరిగిన అవకతవకలపై ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా దాదాపుగా 22 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ జంజీ ఉద్యమానికి ప్రాణం పోసి ఇవాళ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసుకెళ్లేదాకా ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థుల్ని యువతలో చైతన్యం కలిగించి ఆ విధమైనది జంతర్ మంతర్ దగ్గర ఒక మహోన్నతమైన విద్యార్థి ఉద్యమం నిర్వహించి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఈ పోరాటం నిర్వహించారు. అదే సందర్భంలో విక్టరీ మార్చ్ అనే పేరుతో ఇవాళ జంజీ రైజింగ్ అనే పేరుతో నేహా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్న సందర్భంలో ఈ నెల 18వ తారీఖున విజయవాడలో 11 గంటలకి హనుమంతరాయ గ్రంథాలయంలో వస్తున్నారు కాబట్టి విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఆమె ఇచ్చే సందేశాన్ని ఇంకా ఏమన్నా విద్యార్థులు కానీ యువతకు కానీ లేదా సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా ఎవరైనా విద్యాధిపతులు కానీ ఎవరైనా కానీ ఏదన్నా వాళ్ళకు వీటి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేహాకి రాయాలా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ జంజీ రైజింగ్ అనే మూవ్మెంట్ కి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అనిల్ కుమార్. నా పేరు నాగార్జున, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. అయితే ఈరోజు విజయవాడ నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఉద్యమం స్ఫూర్తితోటి అందులో పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా గారు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు అమీన్, మనీష్ దాదాపుగా 23 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి విద్యార్థి ఉద్యమంలో కొత్తగా రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఉద్యమాల బాట పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని విద్యారంగ సమస్యల పైన, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కానీ, ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థి సంఘాలను పాఠశాలలకి సంక్షేమ హాస్టళ్లకి నిషేధం విధించడాన్ని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమయ్యే విధంగా కామ్రేడ్ నేహా గారు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్. నా పేరు డి హరినాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని. ఈరోజు నేహా ద్వారా ఈ పర్యటనకి సిపిఎంఎల్ లిబరేషన్ ప్రధాన భూమిక వహిస్తుంది. ఆవిడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అధ్యక్షురాలు. జంజీ ఉద్యమంలో ప్రారంభం నుంచి కూడా ఆవిడ జంతర్ మంతర్ వేదికగా 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు జరిగిన మార్చిలో జరిగిన లాఠీ చార్జీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ఏదైతే ఒప్పుకుందో కేసులు ఎత్తేస్తానని ఆ కేసులు ఎత్తేతలో తాత్సర్యం చేయటం వల్ల ఆవిడ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తి వేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తానని చెప్పేసి ఆవిడ ఈ రోజున పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు ఆవిడ మీద సీరా చల్లటం జరిగింది. మీరు ఏదైతే సీరా చల్లారో ఆ సీరాతోనే మీ చరిత్ర లిఖిస్తామని కూడా ఐసా ఆర్వైఏ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా విద్య ప్రైవేటైజేషన్ చేశారు, మీకు తెలుసు.
ప్రైవేట్ కాలేజీలకి విద్యా కాలేజీలను కూడా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తే విద్యార్థులకు తిప్పికొట్టడం జరిగింది. రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కనుక విద్యను ప్రైవేటైజేషన్ చేయడానికి కానీ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయడానికి కానీ అంగీకరించట్లేదని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఐసా ఆర్వైఏ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కూడా పిలుపునిచ్చే పరిస్థితులు ఉన్నాయి. విజయవాడలో జరగబోయే నేహా బోరా పర్యటన ఏదైతే ఉందో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మన రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి సూపర్ 6 హామీల్లో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరగలేదు. అలానే పీజీ చదువుకునే విద్యార్థులకి 77 జీవో తీసుకొచ్చి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వకుండా చేశారు. దాన్ని కూడా ఈరోజు పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉన్నాయి. విదేశీ విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఇంకా తెలుగుదేశం సరైన చర్యలు తీసుకోలేదు. వీటన్నిటి మీద సిపిఎంఎల్ లిబరేషన్ అలా దానికి అనుబంధంగా ఉన్న ఐసా ఆర్వైఏ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసమనే నేహా బోరా పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్యటనని విద్యార్థులు మేధావులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. జయప్రదం చేయండి 18వ జరుగుతున్న జెన్జీ రైజింగ్ మూవ్మెంట్ ని, జయప్రదం చేయండి 18వ జరుగుతున్న జెన్జీ రైజింగ్ మీటింగ్ ని, జయప్రదం చేయండి నేహా బోరా పర్యటన ని, జయప్రదం చేయండి నేహా బోరా పర్యటన ని. పోరాటాలు వర్ధిల్లాలి, విద్యార్థి యువజన పోరాటాలు జయప్రదం చేయండి. కామ్రేడ్ నేహా గారి పర్యటనను జయప్రదం చేయండి. కామ్రేడ్ నేహా గారి సభను నల్సార్ విద్యార్థులు హైదరాబాద్